చాలామంది ఏమనుకుంటారంటే యాంకిల్ జాయింట్ అనేది సో స్మాల్ జాయింట్ పెద్ద ప్రాబ్లమ్ ఉండదండి. బట్ వెరీ కేర్‌ఫుల్ ఉండాలండి. ఎందుకంటే యాంకిల్ జాయింట్ ఇఫ్ యూ అండర్ ట్రీట్ ఇట్ లైక్ యాంకిల్ స్ప్రెయిన్ దెన్ ఇట్ విల్ బికమ్ క్రానిక్ స్ప్రెయిన్. మన పెద్దవాళ్ళు అంటా ఉంటారు. పాత నొప్పి పెట్టుకుందని. దట్ ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ అండి. అంటే మనం అనుకుంటాం అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారులే చేసేస్తామని. బట్ ఇంగ్లీష్ టర్మినాలజీలో చెప్పాలంటే ఇట్స్ కాల్డ్ సిఆర్‌పిఎస్. దట్ ఈస్ కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్. దిస్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్స్ ఆస్టియోడిస్ట్రోఫీ అంటాము. సో ఈ పేషెంట్స్‌లో ఎవరికైతే యాంకిల్ స్ప్రెయిన్ అయింది, కరెక్ట్‌గా ట్రీట్ చేయలేదు, దెన్ దే విల్ గో ఇంటూ క్రానిక్ స్ప్రెయిన్స్. సో వీటిలో చాలామంది ఏం చేస్తారంటే ఆర్థోపెడిషియన్స్ గానీ, క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర పోకుండా నాటుకట్లు కట్టించుకుంటారు. దానివల్ల బిగిచి కట్టడం వల్ల, లేదంటే ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్ వీటి వల్ల సిఆర్‌పిఎస్ అనేది వస్తది. సో అది వచ్చినప్పుడు ఏమంటారంటే పాత నొప్పిలాగా అయిపోయి కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ వేర్ పారాసింపథెటిక్ యాక్టివేషన్ అయిపోయి టోటల్ ఆ చుట్టూ బోన్స్ అన్ని మెత్తబడిపోయి పేషెంట్ క్రానిక్ పెయిన్, స్వెల్లింగ్ తగ్గకపోవడము, ఎన్ని నెలలు వాడినా అట్లే ఉండడం ఇవన్నీ జరుగుతాయి. సో బెటర్ టు ప్రివెంట్ ఇట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే బెటర్ టు ప్రివెంట్ ద యాంకిల్ ఇంజురీస్. ఎలా ఎలా చేస్తాము అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కొంతమంది అనుకుంటా ఉంటారు మీరు వెయిట్ పెరుగుతున్నారు సో స్టార్ట్ ద గేమ్ ఏది గేమ్ అని. వెంటనే పోయి గేమ్లో జాయిన్ అవుతారు. టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ. సెకండ్ డే కింద పడి వచ్చిన వాళ్ళు చాలామంది చూశాను నేను. సో ఫస్ట్ డే, సెకండ్ డేస్ ఇంజురీస్, యాంకిల్ ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయి కొంతమందికి. సో బెటర్ ఫస్ట్ స్టార్ట్ విత్ ద బేసిక్ మీరు వార్మప్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్. గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వార్మప్ ఎందుకు చేస్తాము అంటే ముందు మన బాడీ షుడ్ గెట్ హీట్ ఫ్రమ్ ద బాడీ. దెన్ ఓన్లీ నెక్స్ట్ మీరు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ యాంకిల్ సమ్ రీహాబ్ చేసుకోవాలి మీరు. ఆ రీహాబ్ చేసుకున్న తర్వాత దెన్ స్టార్ట్ ద ప్లేయింగ్. సో మోస్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ ప్లేయర్స్ ఫస్ట్ గ్రౌండ్కి వెళ్ళినామంటే 4 రౌండ్స్ కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ బాడీ వార్మప్ అవుతుంది. సో దెన్ స్టార్ట్ ద గేమ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకవేళ యాంకిల్ స్ప్రెయిన్ అయింది, గో టు ద ఆర్థోపెడిషన్ దగ్గరలో మన దగ్గరకు వస్తే ఒకసారి ఎక్స్రే చేస్తాము. ఎక్స్రే నార్మల్ ఉందనుకోండి యాంకిల్ స్ప్రెయిన్. సో యాంకిల్ క్లినికల్ ఎగ్జామినేషన్లో స్ప్రెయిన్ ఉందంటే విల్ గివ్ సమ్ మెడికేషన్ ఫర్ 5 to 10 days చాలు. అది వాడాక స్టార్ట్ ద యాంకిల్ ఫిజియో. సింపుల్ ఎక్సర్సైజ్ యాంకిల్ రీహాబ్ అంటాం. సో ఒక 4-5 టైప్స్ ఉంటాయి. అవి చేసుకుంటే నార్మల్ అయిపోతారు. అక్కడికి అయిపోతుంది. అవసరమైన వాళ్ళు కొంతమంది యాంకిల్ బ్రేస్ కానీ బైండర్ కానీ ఇస్తాము. బట్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇట్ విల్ గో ఇంటూ క్రానిక్ స్ప్రెయిన్. క్రానిక్ స్ప్రెయిన్స్కి ఒక్కోసారి మనం ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. ఎంఆర్ఐలో కంప్లీట్ టేర్ ఉంటే సో పార్షియల్ టేర్స్ అయితే పిఆర్పి ఇంజెక్షన్ సరిపోతుంది. కంప్లీట్ టేర్స్ ఉంటే దెన్ క్రానిక్ ఇన్స్టెబిలిటీ అట్లాంటి ఉంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ ప్రొసీజర్స్. అదర్వైజ్ సింపుల్ ఆర్థోబయాలజిక్స్ లైక్ పిఆర్పి కానీ స్టెమ్ సెల్స్ కానీ సరిపోతాయి. సో ఇంకోటి ఏంటంటే యాంకిల్ స్ప్రెయిన్స్ బెటర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అండ్ ట్రీట్ ఎర్లీ ఈజ్ ద బేసిక్ రూల్. థ్యాంక్ యూ.